హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే టమాటా చారు అయితే చేసుకున్నాము. టమాటా చారు కోసము 5 పళ్ళను తీసుకొని కట్ చేసుకొని కుక్కర్లో కొన్ని వాటర్ పోసుకొని ఉడకబెట్టుకున్నాము. అదే ఉడకబెట్టుకొని దాన్ని ఇలాగ ఎనుపుకోవాలి. కుక్కర్లో వేసిన దాన్ని ఉడకబెట్టిన టమాటాలని ఇలా ఎనుపుకోవాలి. ఎనుపుకున్న తర్వాత బాగా జ్యూసీగా అవుతుంది. జ్యూసీగా అవుతున్న దాన్ని మొత్తం ఇలాగ ఎనుపుకొని దీంట్లో ఏమీ తీయాల్సిన అవసరం లేదు. రసం అయితే కొంచెం వాటర్ వేసుకుంటాం, ప్యూర్గా ఎంత కావాలంటే అంత రసం వస్తుంది. ఇప్పుడు స్టవ్ మీద కొంచెం చిన్న గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని దాంట్లోకి కావాల్సినవి ఉల్లిగడ్డ, తరిగిన ఉల్లిగడ్డ, ఉల్లిపాయలు 3, ఒక ఒట్టి మిరపకాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి ముద్ద, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, కారం, పసుపు వేసుకోవాలి. ఇప్పుడైతే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము ఒక్కొక్కటిగా వేసేసుకుందాము. ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము. ఫస్ట్ ఎర్రగా ఉల్లిపాయలు వేసేసుకున్నాము. ఇవి ఎర్రగా వేగుతుంటాయి. దాంట్లోనే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఉల్లిపాయలు, వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం అయితే వేసేసుకున్నాము. ఉప్పు కారం వేసేసుకొని బాగా వేడెక్కాలి. ఈ వేడెక్కిన దాంట్లో మనము ఎనిపి పెట్టుకున్న జ్యూసీ రసం అయితే ఏదైతే ఉందో దాంట్లో కొంచెం వాటర్ అయితే పోసుకున్నాము. మన ఇష్టం అన్నమాట, ఎంత కావాలంటే అంత పోసుకోవచ్చు. నీళ్ళు పోసుకొని ఇంత లోపల అది తరువాత అయితే మగ్గిపోయింది. దాంట్లో వేసేసుకున్నాము. దీంట్లోనే ఇప్పుడు తరువాతలోనే అన్నీ వేసుకున్నాము కదా. ఇప్పుడు రసం అయితే పోసుకున్నాము. మన ఇష్టం, ఎంత కావాలంటే అంత, చిక్కగా కావాలంటే చిక్కగా, లైట్గా కావాలంటే లైట్గా వేసుకుని మనమైతే ఇంకా కొంచెం వాటర్ వేసుకున్నాము. మన ఇష్టం అన్నమాట, ఎంత కావాలంటే అంత వేసుకుని బాగా మరగాలి. ఇది చారు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి ఒక పొంగు 2 పొంగులు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఉడికిన దాంట్లో ఇప్పుడు బాగా ఒక మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకొని కొద్దిసేపు అయితే బాగా వేడెక్కిన తర్వాత, బాగా చారు మరిగిన తర్వాత, ఇప్పుడైతే చారు అయితే మరుగుతుంది కదా. మరిగిన దాంట్లో 1 టీ స్పూను ధనియాల పౌడరు, ఎవర్రా 1 టీ స్పూను కొబ్బరి పప్పుల పొడి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. అంతే, వేడి ఎంతో టేస్టీ అయిన టమాటా చారు రెడీ. వేడి అన్నంలోకి పప్పు లేకుండా చారుతో అయినా తినచ్చు, టేస్టీగా ఉంటుంది. ఇలాంటి రసం చారు చేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్.